జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ అధికార విపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో హైదరాబాద్ రాజకీయం రణక్షేత్రమైంది. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం సాక్షిగా 10 ఏళ్ల పాలన వర్సెస్ 2 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్ల పర్వం నడిచింది. కాంగ్రెస్ ది దండుపాల్యం దండు అయితే బీఆర్ఎస్ ది స్టువర్టుపురం దొంగల బ్యాచ్ అంటూ పరస్పరం తిట్టిపోసుకున్నారు. ఇంతకీ మంత్రి అడ్లూరి సవాల్ విసిరిన చర్చకు హరీష్ కాకుండా కొప్పుల ఎందుకొచ్చారు? సిద్దిపేట టు హైదరాబాద్ దాకా సాగిన సవాళ్లు ప్రతి సవాళ్లు ఏంటి? ఇటీవల తెలంగాణ కేబినెట్ భేటీలో మంత్రులు పర్సనల్ పంచాయతీల సెటిల్మెంట్లు చేసుకున్నారని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి హరీష్ రావు. మంత్రుల మధ్య సఖ్యత లేదని, వారు పంచాయతీలు తీర్చేందుకే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారని, మంత్రులు దండుపాళ్యం బ్యాచ్లా తయారయ్యారని విమర్శించారు హరీష్ రావు. లేనిపోని విషయాలను కల్పించి హరీష్ రావు నానా యాగి చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడు గోడచాటున ఉండి హరీష్ రావు ఏమన్నా విన్నారా అంటూ నిలదీశారు. మంత్రివర్గ సమావేశంలో జరగనివి జరిగినట్టుగా ప్రచారం చేస్తున్న వాటిని నిరూపించాలని మంత్రి లక్ష్మణ్ సిద్దిపేట వేదికగా హరీష్ రావుకు సవాల్ విసిరారు. హరీష్ రావు విసిరిన సవాల్కు బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రతిస్పందించారు. తాను సచివాలయ సమీపంలోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు వస్తానని, తనతో మంత్రి అడ్లూరి చర్చకు రావాలని ప్రతి సవాల్ విసిరారు కొప్పుల ఈశ్వర్. హరీష్ రావు వస్తేనే చర్చకు వస్తా అనటం హాస్యాస్పదమన్నారు. అశోక్ నగర్ చౌరస్తాకు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి తెలుస్తుంది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓటమి తప్పదని జోస్యం చెప్పారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. మీకు నిజాయితీ ఉంటే మీరు 22 నెలల్లో మీ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చింది, ఎన్నికల హామీలను ఏమైపోయినాయి, 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేస్తలేరు, ఉన్న వ్యవస్థను మొత్తం ఎట్లా పాడు చేసి పెట్టినరు, మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి అశోక్ నగర్ చౌరస్తాలో మాట్లాడండి, వాళ్ళ ముందర మాట్లాడండి. అదేమో చేత కాదు. ఇలా ఆయన వస్తేనే వస్తాం, ఈయన నీ దగ్గర దమ్ముంటే కదా. నిన్నటి నుంచి మా కోసం పోలీసులను పెట్టి ఇక్కడ రాకుండా చేసి ఎందుకబ్బా? నీకు నిజంగా నిజాయితీ ఉంటే రా, చర్చా వేదికకు రా, ఏం మాట్లాడతావో మాట్లాడు, ఏం చేసినావో చెప్పు, చేయాలనే ఆలోచన జరగాలి. కానీ ఎంతసేపు మీ వాటాలు, మీ కాంట్రాక్టు, మీ పంపకాలు, మీ పంచాయతీలు తప్ప ఆ క్యాబినెట్లో జరిగింది ఏమన్నా ఉన్నదా? ఏం జరగకపోతేనే పత్రికలలో, ప్రధానమైనటువంటి పత్రికలలో హెడ్లైన్స్లో వస్తుందా? మరి వాళ్ళకి సమాధానం చెప్పండి. మేమైతే అబద్ధం చెప్తున్నాం కదా. చెప్పుకోవడానికి వాళ్ళకి ఏం లేదు. ఈ హైదరాబాద్ నగరాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితి, ఇవాళ ఎక్కడి అభివృద్ధి అక్కడ నిలిచిపోయింది. సిద్దిపేట గడ్డ మీద తాను సవాలు చేస్తే హరీష్ రావు మొహం చాటేశారని, తాను తన ఇంట్లో రెడీగా ఉన్నానని, కేబినెట్ లో పర్సనల్ పంచాయతీలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు. 10 ఏళ్లలో ప్రజలకు ఏమీ చేయని వారు 20 నెలలు ప్రభుత్వంపై విమర్శలు చేయటం తగదన్నారు. అయినా హరీష్ రావు వచ్చి ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పేందుకు తాను సిద్ధమని కౌంటర్ ఇచ్చారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రి యొక్క ప్రభుత్వ గృహంలో ఎందుకు రెడీగా ఉన్నా అంటే, హరీష్ రావు గారు, కేటీఆర్ గారిని వస్తే నేను బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నా. 20 నెలల లోపల మేము చేసిన పనులేంది, క్యాబినెట్లో నువ్వు పచ్చి అబద్ధాలు ఆడినావు, మోసాలు జరిగినావు, క్యాబినెట్లో మాట్లాడినట్టు అంశం ఏంది అన్నీ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉండే నేను బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడతావా, ఇంకా మా సోదరుల గురించి మాట్లాడతావా, మాట్లాడు. ప్రధాన ప్రతిపక్షంగా ఏది మాట్లాడినా జవాబు చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ప్రభుత్వం దేనికి వెనక కాలేదు. నీ ప్రధాన ప్రతిపక్ష పట్టిగా ప్రజల పక్షాన్ని నువ్వు ఏది మాట్లాడినా మేము జవాబు చెప్తాం. దాంట్లో మేము తప్పు పట్టము. నువ్వు ఇలా అపోజిషన్ ప్రజలను కూర్చొని పెట్టిండు, నువ్వు అపోజిషన్ పని చేయి. కానీ వ్యక్తిగతంగా ట్యూషన్ చేసుడు, అబద్ధాలు ఆవుడు, మోసాలు చేసుడు, ప్రభుత్వం కూలిపోతుంది అన్నాడు, ప్రభుత్వం అది అవుతుంది అన్నాడు, ఏ ముఖ్యమంత్రి పట్టుకుని ఏకవచనంతో మాట్లాడు, ఎవరు నేర్పించండి అది పద్ధతి? మంత్రి అడ్లూరితో చర్చకు కొప్పుల ఈశ్వర్ వస్తారని, కాంగ్రెస్ నేతలు ఎవరైనా చర్చకు రెడీగా ఉండాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేబినెట్ లో మంత్రుల పంచాయతీలు జరిగాయని అన్ని మీడియాలో వచ్చిందన్న హరీష్, కేబినెట్ లో ముఖ్యమంత్రి, మంత్రులు ఒకరిపై ఒకరు దూషించుకున్నారన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి హెచ్చరికలు, మంత్రుల నిలదీతలు, ఇవన్నీ పత్రికల్లో చూస్తే హెడ్లైన్స్, బ్యానర్ ఐటమ్స్. ఇవి నేను ఉన్నదంటే కొంతమంది మంత్రులు, రేవంత్ రెడ్డి వాళ్ళ ఆంతరంగికులకు మింగుడు పట్టలేదు. నేనేమన్నా వీళ్ళు దండుపాల్యం మూట అన్న, అవునా కాదా? రేవంత్ క్యాబినెట్ దండుపాల్యం మూట అన్న, బరాబర్ అంట, మళ్ళీ అంట. మీరు తుపాకీ పెట్టింది నిజం, ఇండస్ట్రియలిస్టులు బెదిరించి పైసలు వసూలు చేసింది నిజం. ఇది కాదా? నిజం కాదా? ఎంక్వైరీ చేయి, దమ్ముంటే పెట్టు, జ్యుడిషియల్ కమిషన్ పెట్టు, సిబిఐ విచారణకి ఇవి మాట్లాడితే చేత కాదు.
మంత్రి అడ్లూరితో చర్చ కోసం అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, కోరుకంటి చందర్, ఇతర కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తతల అనంతరం బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేశారు. అధికార విపక్ష సవాళ్లు, ప్రతి సవాళ్లతో జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయం మరింత మండుతోంది.